బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన జీవితాలు బాగుపడతాయని అనుకుంటే 10 ఏళ్లలో నియంతృత్వ పాలన కొనసాగిందని మండిపడ్డారు పొన్నం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాక మాజీ ఎంపీపీ పద్మ కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మనమందరం తెలుసు, ప్రజాపాలన కింద రాష్ట్రంలో ఇచ్చినటువంటి క్యాబినెట్లకు అనుగుణంగా ప్రజలకు సమస్యల్ని అప్లికేషన్ రూపంలో ఎక్కడ కూడా చిన్న ఘర్షణ కానీ ఒక అప్లికేషన్ రూపాయి ఖర్చు లేకుండా 45 లక్షల అప్లికేషన్ తీసుకున్నాం. వాటన్నింటి యొక్క డాటా ఏంటి రాబోయే కారణంగా తప్పకుండా ప్రభుత్వం ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా తీసుకొని పోతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది. ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగాలన్నా, వాళ్ళు ఎప్పటిగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సింది. కేంద్రంలో కూడా